నాకు సీరియస్గా ఏం తెలియదు మ్యామ్, ప్లీజ్ నన్ను వదిలేయండి. వాడు ఎవరనుకున్నావు? వాడు బ్యాక్గ్రౌండ్ తెలుసా? చదువుకున్నాను పొగరా? ఆడపిల్లలా అనుకోగా ఉండు. నా పిల్లని ఎందుకు పట్టుకొచ్చావు? సార్, ఒక చైన్ స్నాచింగ్ కేస్ మైనర్ అయినందువల్ల పేరెంట్స్ ముందు ఎంక్వైరీ చేయాలి, అందుకే రమ్మన్నారు. నేనెవరో తెలుసా? నా బిజినెస్ ఏంటో తెలుసా? నా కాంటాక్ట్ ఏంటో తెలుసా? నా కొడుకుని చైన్ స్నాచింగ్ అని పట్టుకొస్తావా? నువ్వెంత పెద్ద పో అయితే నాకేంటి? నీ కొడుకున్నాడని చూస్తున్నా లేదా? మరీ దక్కదు. ఏం మాట్లాడుతున్నావు? చాలు, ఓతకు రెచ్చిపోతున్నావు. సెప్టెంబర్ 11th ఎక్కడ ఉన్నావురా? I don't know what you're talking about. అదిగో చెప్పాడుగా, వాడికేం తెలియదని. ఏదైనా నా లాయర్తో మాట్లాడుకో. రేయ్ రారా. రేయ్ కదలేవో. రారా. అప్పుడే బయలుదేరిపోయారంటే కాఫీ తాగి వెళ్ళండి సార్. రేయ్ నువ్వు రారా. ఎందుకు సార్ అరుస్తున్నారు? రిలాక్స్, మీరు బయలుదేరండి. మీ అబ్బాయిని పంపించలేం. ఏ చైన్ స్నాచ్ చేసేటప్పుడు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నాను సార్. వీడే అని చెప్పడానికి ప్రూఫ్ ఉందా? పాకెట్ చెక్ చేయండి. నో డాడీ, నేనెందుకు చేస్తాను, మీరే చూడండి. లేదు డాడీ, ఇది నాది కాదు డాడీ, ఇది నాది కాదు సార్. ప్రామిస్ గా ఇది నాది కాదు సార్. నా పాకెట్ లోకి ఎలా వచ్చిందో తెలియదు. నటించింది చాలు, కూర్చో. హే, ఎందుకు తిడుతున్నావు? పాపం వాడే కష్టపడి నటిస్తుంటే నొప్పిగా ఉందా? అయ్యో, బాగా గట్టిగా కొట్టారు కదా. నీ పాకెట్లో చైన్ పడేసింది నేనే. 2 నిమిషాల్లో మీ నాన్నని నమ్మించగలిగిన మాకు మిగతా వాళ్ళని నమ్మించడం పెద్ద కష్టమేం కాదు. చెప్పు, ఎందుకు చైన్ స్నాచ్ చేసావు? సార్, ట్రక్కింగ్ కి బయట ఊరికి వెళ్తే ఫ్రెండ్స్ కి ఖర్చు పెట్టడానికి డబ్బులు కావాలి సార్. ఇంట్లో అడిగితే అంత డబ్బులు ఇవ్వరు, అందుకే అప్పుడప్పుడు ఇలా చేస్తాను. ఇంకెప్పుడు ఇలా చేయను సార్, ప్లీజ్ సార్, వదిలేయండి సార్. అప్పుడు సెప్టెంబర్ 11 చైన్ స్నాచ్ చేసింది నువ్వే. నర్మదా చూసేసిందని తన్నేదో చేసావు కదా? చైన్ స్నాచ్ నేనే చేశాను, కానీ నాకు ఇంకేం తెలీదు. ఇంకేం తెలీదా? ఆ రోజు చైన్ కొట్టేశాక ఏం చేశావు? ఆ రోజు నెక్స్ట్ రోజే అమ్మడానికి తీసుకువెళ్ళాను, కానీ పాన్ షాప్కి వెళ్ళాకే అది గిల్ట్ అని తెలిసింది. ఆ ఏరియాలో ఒక అమ్మాయిని చంపేశారని ఫ్రెండ్స్ చెప్పాక నేను ఆ ఏరియా వైపే వెళ్ళలేదు. నువ్వు చీకట్లో గుద్దింది వీడ్నేగా? చీకట్లో మొహం తెలియలేదు, కానీ ఆయన కళ్ళద్దాలు పెట్టుకున్నారు. చీకట్లో మొహం తెలియలేదన్నావు, మరి కళ్ళద్దాలు మాత్రం ఎలా కనిపించాయి? నేను గుద్దినందువల్ల కళ్ళద్దాలు కింద పడి పగిలిపోయాయి. ఆయన వెతుకుతున్నప్పుడు నేను అక్కడి నుంచి వచ్చేసాను. నాకు ఇంకేం తెలియదు మ్యామ్. అప్పుడు ఆ కళ్ళద్దాలు పడిన చోటు చూపిస్తావా? గుడ్. ఇన్ని రోజుల తర్వాత ఆ విరిగిన కళ్ళద్దాల పీసెస్ దొరుకుతాయంటావా? వాడే క్లియర్ చేసేసుంటే? చీకట్లో అన్నిటినీ క్లియర్ చేసే ఛాన్సే లేదు. ఆ రోజు వర్షం పడింది, సో సాలిడ్ పార్టికల్స్ ఖచ్చితంగా మట్టిలోనే ఉంటాయి. డెఫినెట్ గా ఈ ఏరియాలోనే ఎక్కడ ఉండాలి. దొరికితే మాత్రం వాటితో ఏం చేయగలం? చంపిన వాడిని కనిపెట్టచ్చు. సరే బయలుదేరు, ఇక్కడ పని అవగానే ఫోన్ చేస్తా. లునా, ఆ స్కూల్ పిల్లాడి మీద కేసు పెట్టుకో, పాపం. కానీ వాళ్ళ నాన్నతో స్ట్రిక్ట్ గా చెప్పు, ఇలా మళ్ళీ దేంట్లోనైనా ఇన్వాల్వ్ అయితే లైఫ్ అయిపోతుందని. అండ్ ఆ పాన్ షాప్ ఓనర్ని వార్న్ చేయి. లూనా, ఇంతవరకు 72 గ్లాస్ పీసెస్ దొరికాయి. 72వా? సూపర్. ఇమీడియట్ గా ల్యాబ్ కు పంపించి రిపోర్ట్ తీసుకోమను. నేను రేపు వచ్చి చూస్తాను. ఇన్ని పీసెస్ కి రిపోర్ట్ రేపటిలోగా ఎలా వస్తుంది? ఎలాగైనా సరే రేపు కన్ఫర్మ్ గా కావాలి. కన్ఫర్మ్ గా కావాలంటున్నారు కదా, సరే పదండి చూద్దాం. త్వరగా. గైస్, సర్చ్ చేసి దొరికిన వాటిల్లో ఇదొక్కటే పవర్ లెన్స్. ఈ లెన్స్ తాలూకు పవర్ -4 షార్ట్ సైట్. వీడు ఈ లెన్స్ లేకపోతే ఏ పని చేయలేడు. డిఎన్ఏ ప్రొఫైలింగ్ చేశారా? డిఎన్ఏ టెస్ట్ చేయడం కుదరలేదు. ఇది మట్టిలోనే ఉన్నందువల్ల ఈ రిపోర్ట్ మాత్రమే కలెక్ట్ చేయగలిగాం. ఎక్స్క్యూజ్ మీ సార్.